మహారాష్ట్ర జార్ఖండ్ లో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. మహారాష్ట్రలో సాయంత్రం 5 గంటల వరకు 58.22% పోలింగ్ నమోదైంది. అటు జార్ఖండ్ లో 67.59% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల కానున్నాయి. గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయో ఎగ్జిట్ పోల్స్ వెల్లడించనున్నాయి. మహారాష్ట్రలో ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 288 స్థానాలకు గాను మొత్తం 4136 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో 2086 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. వీరిలో వివిధ పార్టీలకు చెందిన 156 మంది రెబల్స్ గా బరిలోకి దిగారు. మహారాష్ట్రలో మొత్తం 9,70,25,119 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 5 కోట్ల మందికి పైగా పురుష ఓటర్లు ఉండగా 4,70,00,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మహారాష్ట్రలో 6,101 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. 1,186 పోలింగ్ బూత్లలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ స్టేషన్స్ లో దాదాపు 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు సేవలందించారు. మహారాష్ట్రలో బీజేపీ, అజిత్ పవార్ ఎన్సీపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన కలిసి మహాయుతిగా ఏర్పడ్డాయి. దీనికి పోటీగా కాంగ్రెస్, శివసేన యూబీటీ, ఎన్సీపీ, ఎస్పీ కలిసి మహావికాస్ అఘాడీగా ఏర్పడ్డాయి. వీటి మధ్య ప్రధానంగా పోటీ జరుగుతోంది. అధికార కూటమి మహాయుతిలో భాగమైన బీజేపీ 149 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 81 మందిని బరిలోకి దింపింది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీ 59 మంది అభ్యర్థులను పోటీకి నిలబెట్టింది. ఇక జార్ఖండ్ లో 2 విడతల్లో పోలింగ్ జరిగింది. నవంబర్ 13న తొలి విడత ఎన్నికలు జరిగాయి. ఇవాళ 38 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 విడత పోలింగ్ నిర్వహించారు. సమస్యాత్మకమైన 31 పోలింగ్ స్టేషన్స్ లో 4 గంటలకే పోలింగ్ ముగిసింది. జార్ఖండ్ లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సిపిఐఎంఎల్ కలిసి ఇండియా కూటమిగా పోటీ చేస్తూ ఉన్నాయి. జేఎంఎం 43, కాంగ్రెస్ 30, ఆర్జేడీ 6, సిపిఐఎంఎల్ 4 స్థానాల్లో బరిలో ఉన్నాయి. ఇక బీజేపీ, ఏజేఎస్యు, జేడీయూ, లోక్ జనశక్తి కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేస్తున్నాయి. బీజేపీ 68, ఏజేఎస్యు 10, జేడీయూ 2, లోక్ జనశక్తి 1 స్థానంలో బరిలో ఉన్నాయి. మహారాష్ట్ర, జార్ఖండ్ లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి. ఎస్ బలరామ్, గుడ్ ఈవినింగ్. ఈ రోజు మహారాష్ట్ర, జార్ఖండ్ ఈ 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనేది ముగిసింది. మహారాష్ట్రలో క్యూ లైన్లలో ఉన్నవారు ప్రస్తుతం ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. భారీ భద్రత నడుమ ఉదయం నుంచి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు ముఖ్యంగా జరగకుండా చాలా ప్రశాంతంగా ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించడం జరిగింది. ఈ 2 రాష్ట్రాల్లో కూడా మొత్తం మహారాష్ట్రలో 288 స్థానాలకు ఒకే విడతలో ఈ రోజు పోలింగ్ జరిగింది. ఇటు జార్ఖండ్ లో 2వ విడతలో భాగంగా 38 స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరిగింది. 5 గంటలకే జార్ఖండ్ లో పోలింగ్ అనేది ముగిసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో 31 పోలింగ్ కేంద్రాల పరిధిలో 4 గంటలకే పోలింగ్ అనేది ముగియడం జరిగింది. జార్ఖండ్ లో 2వ విడతలో భాగంగా 60% వరకు కూడా పోలింగ్ అనేది నమోదు కావడం జరిగింది. మొత్తం 2 విడతల్లో కలిపి సగటున 66 నుంచి 67% వరకు కూడా పోలింగ్ అనేది నమోదైంది. ఇటు మహారాష్ట్రలో ఇటు 5 గంటల వరకు కూడా సుమారు 50% పైగా పోలింగ్ అనేది నమోదు కావడం జరిగింది. 58.22% 5 గంటల వరకు నమోదవడం జరిగింది. మరో గంట ముఖ్యంగా ఈ గంట సమయానికి సంబంధించి మరో 5% నుంచి 7% వరకు పోలింగ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా ఇటు మహారాష్ట్రలో కూడా 64 to 65% ఓటింగ్ గత 2019 కన్నా ఎక్కువ శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెలబ్రిటీస్, ప్రముఖులు వీరంతా కూడా ఉదయాన్నే వచ్చి ఓటు హక్కు వినియోగించుకుని ప్రజలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రజానీకానికి సూచించడం జరిగింది. సో ఈసారి పోలింగ్ పర్సంటేజ్ కాస్త గతంలో కంటే ఎక్కువగానే నమోదైనట్లుగా కూడా తెలుస్తోంది. సో మరి కాసేపట్లోనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పోల్ సర్వే సంస్థలు వెల్లడించబోతున్నాయి. 6:30 గంటలకి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొనడం జరిగింది. అందులో భాగంగా 6:30 గంటలకి వివిధ పోల్ సర్వే సంస్థలు మహారాష్ట్ర అలాగే జార్ఖండ్ ఈ 2 రాష్ట్రాల్లో ఏ పార్టీలు, ఏ కూటములు అధికారంలోకి రాబోతున్నాయన్న విషయాల్ని వెల్లడించబోతున్నాయి. ప్రధానంగా మహారాష్ట్రలో మహాయుతి, మహావికాస్ అఘాడీ ఈ 2
కూటముల మధ్యనే పోటీ అనేది ఉండబోతోంది. ఇటు మహాయుతి కూటమిలో భాగంగా ఇటు బీజేపీ 149 స్థానాలు, ఏక్నాథ్ షిండే ఇటు 81 స్థానాలు, అజిత్ పవార్ ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. ఇటు మహావికాస్ అఘాడీ కాంగ్రెస్ 101, ఉద్దవ్ ఠాక్రే శివసేన 95, శరద్ పవార్ ఎన్సీపీ 86 స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. ఇక్కడ రెబల్ క్యాండిడేట్స్ మహారాష్ట్రలో చాలా కీలకం కాబోతున్నారు. 156 కాన్స్టిట్యున్సీల్లో 156 మంది అభ్యర్థులు రెబల్స్ గా వివిధ పార్టీల నుంచి టికెట్ దక్కని వారు ఈసారి మహారాష్ట్రలో పోటీ చేయడం జరిగింది. సో చాలా ఉత్కంఠభరితంగా అయితే ప్రచార కార్యక్రమాలు, పోలింగ్ అనేది సాగడం జరిగింది. సో చూడాలి ఎగ్జిట్ పోల్ అంచనాలు ఎవరికి అనుకూలంగా ఇస్తాయి పోల్ సర్వే సంస్థలు అనేవి. చాలా కీలక అంశాలు ఈసారి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో కానీ జార్ఖండ్ లో కానీ ప్రధానంగా రిజర్వేషన్ల అంశం, కులగణన అంశం, నిరుద్యోగ అంశాలు, రైతులకు సంబంధించిన రుణమాఫీ, పంటలకు మద్దతు ధర అంశాలు, ఇటువంటి అనేక అంశాలని, అలాగే ప్రభుత్వ అవినీతి, ఇటువంటి అంశాలని ఇటు ప్రధాన కూటమిలో ప్రచారం చేయడం జరిగింది. ఇటు జార్ఖండ్ లో ముఖ్యంగా వలసలకు సంబంధించి బంగ్లాదేశ్ వలసలు, అలాగే బంగ్లాదేశీలకి ముఖ్యంగా వారికి ఉన్న అవకాశాలు కోల్పోతున్నారన్న అంశాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. హేమంత్ సోరెన్ యొక్క అవినీతి, గత ప్రభుత్వ నిర్ణయాలు, వీటిపైన ఎక్కువగా ఎన్డీఏ ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ఇటు మహావికాస్ అఘాడీ మహారాష్ట్రలో కూడా బీజేపీ ప్రభుత్వాలను ఏ విధంగా అస్థిరపరుస్తుంది, దర్యాప్తు సంస్థలను ఏ విధంగా దుర్వినియోగం చేస్తుంది, అలాగే ధరల పెరుగుదల, రైతు సమస్యలు, ఇటువంటి అనేక అంశాలని మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ ప్రచారంలోకి తీసుకెళ్లడం జరిగింది. సో ఎన్డీఏ ప్రధానంగా మహాయుతి కానీ ఎన్డీఏ కానీ ఈ రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి, డబుల్ ఇంజన్ సర్కార్, అలాగే సంక్షేమ పథకాలు, ఇటువంటి అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్లి ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు తీసుకుని రెండు రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వచ్చేందుకు విస్తృత ప్రచారాన్ని ప్రధాని మోడీ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ నేతలంతా కూడా ప్రచారం చేయడం జరిగింది. సో చూద్దాం మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడతాయి. 23వ తేదీన పూర్తి స్థాయి ఫలితాలు అనేవి వెలువడ కాబోతున్నాయి. సో చూడాలి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎంతవరకు ఉంటాయి. సో 23వ తేదీన ఎవరు గెలవబోతున్నారు రెండు రాష్ట్రాల్లో అనేది స్పష్టం కాబోతోంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ గోపి.